కొద్ది సమయం దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. దేవుడి మాటలు మన వెనికిని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయము 11వ వచనములో ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఒక వ్యక్తిని గురించి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేయడం ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యం. 9వ అధ్యాయము నేపథ్యాన్ని గమనించినది సౌలును కూర్చున్నటువంటి సాక్ష్యం. ఇదిగో సౌలు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమవుతుంది సౌలు ప్రార్థన చేస్తే? ఎందుకు సౌలు చేస్తున్న ప్రార్థనను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని అంటే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవునికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, ఒక గొప్పతనం ఏంటి అంటే, అది అనుకూలమైనటువంటి వారి చేత రాయబడినటువంటి గ్రంథంగా. ప్రపంచంలో చాలా మత గ్రంథాలు ఉన్నాయి. ఈ ప్రతి మత గ్రంథము కూడా కొద్దిమంది భక్తులు, వారిని ఆరాధించేటువంటి భక్తులు దేవుని పైన భక్తితో రాసినటువంటి గ్రంథాలు. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో సగానికి పైగా పుస్తకం రాసిన అపోస్తలుడైన పౌలు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిలాగా ప్రారంభ సాక్ష్యం లేదు. అతడు దేవునికి ఒక విరోధిలాగా ఉన్నాడు. దైవ భక్తులను అనేక మందిని హింసించినటువంటి స్థితిలో తన జీవితం ఉంది. క్రీస్తుకు ఒక వ్యతిరేకి, దేవునికి ఒక విరోధిలాగా తన జీవిత సాక్ష్యం కలిగి ఉండి తర్వాత దేవుడు దర్శించినప్పుడు దేవుడికి హృదయం ఇచ్చి బ్రతుకాలంతో క్రీస్తుకు సాక్షిగా ఉండగలిగాడు. ఒక శత్రువు లాంటి వారికి ఇప్పుడు ఏమైపోయాడట? మిత్రుడైపోయాడు. బైబిల్ని పరిశోధన చేస్తే దేవుని కాడి వీళ్ళు మోస్తారు అని మనం అనుకున్నామే అనుకో, వాళ్ళు దేవుని కాడిని విడిచిపెట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు. మనం అనుకుంటాం ఇతడే దేవునికి విరోధి, దేవుని కార్యంలో ఆటంకం, ఇతడు చెరుపువాడు అని మనం అనుకున్నాం అనుకో, తర్వాత కాలంలో వారే వచ్చి దేవుని యొక్క కాడిని ఎత్తుకుని బ్రతుకాలంతో సాక్షులు ఉన్నటువంటి సాక్ష్యాలు కనిపిస్తాయి. పాత నిబంధనలో బిలాము ఉన్నాడు, దేవునికి స్నేహితుడు. ఆయన బిలాము మంచి ప్రార్థన పరుడు, దైవ ప్రత్యక్షత కలిగిన వాడు, సత్యదేవుని తెలుసుకున్నటువంటి వాడు, దేవునితో సహవాసం చేసినటువంటి వాడు. అసలు ఎంత ఉన్నతమైన స్థితిలోనికి బిలాము జీవితం వెళ్ళిపోయిందంటే, బిలాము ఎవరిని దీవిస్తాడో వారు దీవించబడతారు, ఎవరు శపిస్తారో వారిని దేవుడు శపించేస్తాడు. ఎంత ఫెయిత్ ఉండాలి, దేవునికి ఎంత నమ్మకం లేకపోతే అంత గొప్ప వరాన్ని బిలాముకు దేవుడు ఇస్తాడని. ఇక తర్వాత బిలామే దేవుని యొక్క ఒక మంచి పరిచర్యకు ఒక నాయకుడు అవుతాడని అనుకున్నాం. కానీ అలా దేవునికి దగ్గరగా ఉన్న బిలాము తర్వాత కాలంలో దేవునికి దూరస్తుడైపోయాడు, దేవుని నుంచి చెడిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. ఊహించలే. యేసయ్యతోటి 3.5 సంవత్సరాల పరిచర్యలో జత పనివాడిగా ఉన్నాడు ఇస్కరియోతు యూదా. యేసయ్యను చాలా దగ్గర నుంచి చూశాడు, చాలా స్పష్టంగా చూశాడు, అద్భుతాలను చూశాడు, దయ్యాలను వెలగొట్టాడు. ఆ వెలగొట్టేది చూడటం మాత్రమే కాదు, ఇస్కరియోతు యూదా అభిషేకము పొంది దయ్యాలను కూడా వెళ్ళగొట్టాడు. దేవుని యొక్క శక్తి చేత నింపబడిన అనుభవం కలిగి ఉండి తర్వాత అపోస్తలుడిలా ఒక గొప్ప పరిచర్య ఇస్కరియోతు యూదాకు రావాలి. కానీ తర్వాత కాలంలో ఇస్కరియోతు యూదా దేవునికి దూరం అయిపోయి వాళ్ళు వెళ్ళవలసిన చోటు నుంచి తప్పిపోయాడని బైబిల్ చెప్తాం. దేవుని కాడి ఎత్తుకున్నారు, కానీ దేవునికి విరోధులైపోయారు. ఇదంతా ఒక విధానంలో రాయబడితే ఇంకొద్ది మంది భక్తులు కనిపిస్తారు, ఇతడు దేవునికి విరోధిని ముద్ర పడుతున్నారు. భక్సింగ్ గారి జీవిత చరిత్ర చదవాలి. చెప్పనశక్యము గాని మహిమ అనేటువంటి గ్రంథంలో రాస్తారు ఒక మాట. 10 సంవత్సరాలు ఆయన క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుతున్నారు. అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. 10 సంవత్సరాలు అక్కడ చదువుతున్నా కూడా క్రైస్తవులు ఉన్నటువంటి దరిదాపులకు పోలేదు. 10 సంవత్సరాలు ముస్లిమ్స్తో మాట్లాడుతున్నామని క్రైస్తవులు వస్తే మాట్లాడాట, వారితో సంభాషించడం, వారు ఉన్నటువంటి స్థలానికి కూడా వెళ్ళలేదు. 10 సంవత్సరాలు ఒకే దగ్గర ఉండి కూడా ఆ వైపుకు తిరగలేదు, ఆ వైపుకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. అంటే ఎంతో ద్వేషం అని చూడండి. యేసు అంటే ఇష్టం లేదు, క్రైస్తవులు అంటే ఇష్టం లేదు, క్రీస్తువును నమ్ముకున్న వాళ్ళన్నా ఇష్టం లేదు. చిన్నపిల్లలు కదా, ఆ చిన్న ప్రాణం లోపలంత విషయం ఎందుకంటే ఎందుకో తెలియదు. 10 సంవత్సరాలు చదివి అక్కడ ఉన్న ఒక్కడి ముఖం కూడా చూడటానికి నువ్వు ఇష్టపడట్లేదే. ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తే ఒకసారి గిఫ్ట్ ఇచ్చారట, మంచి బైబిల్ గిఫ్ట్ ఇస్తే ఏం నచ్చింది భక్సింగ్ గారికి బైబిల్లో అంటే, బైబిల్లో అక్షరాలు నచ్చలేదు, బైబిల్ అంతా జీన్స్ అట్టా నచ్చిందని దాన్ని రాసుకున్నాడు. ఎట్ట చాలా బాగుంది, ఈ లోపల నా విషయంలో నాకు ఇది క్రైస్తవులు గ్రంథమని ఆ బుక్కును మొత్తం చింపేసి బైబిల్ నవతల పడేసి ఆ అట్ట ముక్కను రాసుకున్నాడు. ఎంత నింపుకున్నాడు అంత నింపుకున్నాడు. ఇతడే క్రీస్తు యొక్క పరీక్షలకు ఒక ఆటంకం అవుతుందని అనుకున్నాడు. యేసు అంటే ఇష్టం లేదు, క్రైస్తవులు అంటే ఇష్టం లేదు, పరిశుద్ధ గ్రంథం అంటే ఇష్టం లేదు. రానున్న దినాల్లో దేవుడు అతన్ని పట్టుకున్నాడు.
మోకాల జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు, రక్షణ జీవితాన్ని దయచేశాడు, నిండు దీర్ఘాయం చేత దేవుడు దీవించాడు. బ్రతుకు కాలం అంతా క్రీస్తుకు సాక్షిలాగా బ్రతకగలిగాడు. ఎవరు ఊహించగలుగుతారా? ఇతడే పాడు చేసేవాడు అనుకున్నాను, అక్కడ వచ్చి నిలవబెట్టాడు. అటువంటి సాక్ష్యాలు పోకళ్ళలాగే ప్రమాదం. అట్లాంటి వారు అపోస్తలులు అయ్యారు, అట్లాంటి వాళ్ళు ప్రవక్తలు అయ్యారు, అట్లాంటి వాళ్ళు ప్రార్థన చేశారు. అట్లాంటి సాక్ష్యం కలిగిన వారే పరిశుద్ధ బైబిల్ గ్రంథం సౌలు అనేటువంటి వ్యక్తి. ఎట్లాంటి వాడు సౌలు అంటే 8వ వచనాన్ని ఒకసారి గమనించండి. 8లో అంటాడు, ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయి భక్తి గల మనుషులు స్తెఫను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండేవాడు. సంఘమును పాడు చేసేవాడు. కనికరం లేదు, కొంత కృప చూపిద్దామని లేదు. ప్రార్థన కూడికల పైనకి దొమ్మిగా వెళ్ళి పురుషులను గాయపరిచి స్టెఫను రాళ్లతో కొట్టి చంపివేసి స్త్రీలనైతే జుట్టు పట్టుకుని ఈడ్చుకుని పోయినట్టు. ఊహించగలుగుతారా? సంఘం ఏమనుకుంటుంది సౌలుని గురించి అని చెప్తారు. ఇట్లాంటి పాపిష్టుడు ఎందుకు పుట్టాడా అనుకుంటారు. సంఘాలు ప్రార్థన చేస్తాయి, ఇట్లాంటి వాళ్ళ నుంచి మాకు విడుదల కావాలి. ఎట్లాంటి అంటే అసలు వాళ్ళకి చంపటమే ప్రాణాధారమైనట్లుగా. 9:1 కూడా సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గములో పురుషులు స్త్రీలను కనుగొని వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని బెదిరించేటువంటి వాడు, హింసించేటువంటి వాడు. అసలు తాను బ్రతుకుతున్నది దేని కొరకటిగా? వీళ్ళని చంపడానికే బ్రతుకుతున్నానని ప్రాణాధారం చేస్తున్నాడు. గమ్యం ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, ఒక గురి కొరకు బ్రతుకుతున్నాను. ఈ మార్గం ముందు నడుస్తున్న వాళ్ళని హింసించటమే, ఆ మార్గంలో ఉన్న వారిని తప్పించటమే, వారిని శిక్షించటమే, వారిని బెదిరించటమే, హత్య చేయటమే తనకు ప్రాణాధారమైనటువంటి యాజకుని యొద్దకు వెళ్ళి పత్రికలు తెచ్చుకున్నాడు. ఎంత ద్వేషం ఉన్నదో అనేసి, అంత ద్వేషము కలిగిన వాడు, సంఘం మీద ద్వేషం కలిగిన వాడు, సంఘస్థుల మీద ద్వేషం కలిగిన వాడు. ఇట్లాంటి వ్యక్తి మనం చదువుకున్న మొలవక్కలు ఏం చెప్తారో తెలుసా? ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎట్లా జరుగుతుంది? ప్రార్థించే వాళ్ళని హింసించినటువంటి వాడు 9వ అధ్యాయం 14వ వచనంలో ఇంకడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల అధికారం పొంది ఉన్నాడని ప్రార్థించే వాళ్ళని బంధించడానికి వచ్చాడు. దమస్కు దాకా అదే ఉద్దేశం. కానీ దమస్కులోకి ఎప్పుడైతే వచ్చాడో ప్రార్థించే వాళ్ళని బంధించే పౌలు ఏమైపోయినాడు ఇప్పుడు? ఇదిగో అతడు. అసలు ఎంత బ్యూటీ ఉంది కూడా అసలు ఊహించగలుగుతా? నమ్మలేను అంటాడు. అసలు ఎవడ సాక్ష్యం కూడా నమ్మలేదు. అన్నీ అంటున్నాడు. అయ్యా అసలు ఇతడు వచ్చింది దేనికో తెలుసా? యేసయ్య చెప్తున్నాడు, ఇతడు నీ నామమును బట్టి ప్రార్థించు వారిని బంధించుటకు అధికారము తెచ్చుకొని వచ్చిన వాడు కదా అంటే యేసయ్య అంటాడు, లేదు, ఇదిగో ఇతడు నా నామమున ప్రార్థన చేయు. 21 చూడండి, వినిన వారందరూ విభ్రాంతి ఉంది. యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనం చేసిన వాడు ఇతడే కాడా? ప్రార్థన అంటే నచ్చలే, యేసయ్య అంటే నచ్చలే, క్రైస్తవులు అంటే నచ్చలే, వాళ్ళు చదివే వాక్యము నచ్చలే, వాళ్ళు చేసే ప్రార్థన నచ్చలే. పౌలు ఎవరన్నా ప్రార్థన చేసినట్టు కనిపిస్తే వాళ్ళని నాశనము చేశాడట. పౌలు దృష్టిలో కూడా ప్రార్థన చేస్తే వారిని బంధించి ప్రధాన యాజకులకు అప్పగించాడు. ఇట్లాంటి కఠినుడు, ప్రార్థన అంటే ఇష్టం లేనటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడయ్యా? యూదావాని ఇంట తిన్నది అనబడిన వీధిలో ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. ప్రార్థన చేయించు ప్రతి మోకాలు వంగటువంటి భక్తుడు ప్రార్థన చేయడం కాదు. ఇంత నమ్మి రక్షణ పొంది ప్రభు హృదయం ఇచ్చి నేను ప్రార్థన చేయమంటేనే నీకు కుదరపాయ. పర్యావరణ నాకు కుదరట్లేదన్నా, ఓపిక లేదన్నా, శరీరం బలైన 100 చెప్తావు. అసలు నేను చెప్తున్నా, నీతో ప్రార్థన చేయించడం కంటే కూడా దేవుడికి ఇట్లాంటి వాళ్ళతో ప్రార్థన చేయించడానికి ఎక్కువ ఆసక్తి అని చెప్తాం. మన మోకాలు వేయలేకపోతాం, కానీ సౌలు మోకరించాడు అని నేను నమ్మట్లే. కానీ ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. అంత శక్తి ఉంటుందని చెప్తారు. అసలు దేవుడు సమర్థుడు అని నమ్మాలంతే. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు చాలాసార్లు మనం ఫెయిల్ అయిపోవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన సమర్థుడు అని నువ్వు నమ్మలేకపోతున్నావు. ఈ సమస్యలనే చూస్తున్నావు కానీ సమస్యలను పరిష్కరించగలిగిన దేవుడని నువ్వు నమ్మలేకపోతున్నావు, సమర్థుడని విశ్వసించలేకపోతున్నావు. ప్రతి అద్భుతం జరుగుతున్నప్పుడు, ప్రతి అద్భుతం వెనక దేవుడు చేస్తున్న గొప్ప కార్యాన్ని భక్తులు ఏం చేయాలంటే ముందుగా విశ్వసించగలగాలి, నమ్మగలగాలి. ఎట్లయితే అదంతా
రోమపత్రిక 4 ఏమంటారో తెలుసా? అబ్రహాము యొక్క జీవితంలో ఉన్నటువంటి లేమిని బట్టి అబ్రహాము నమ్మాబట. ఏమని నమ్మావయ్యా అబ్రహాం అని అడిగితే రోమపత్రిక 4వ అధ్యాయం మీరు ఒకసారి గమనించినట్లయితే 19వ వచనాన్ని చూడండి. 4:19 బలహీనుడు కాక అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని. అది సమర్థుడు. అరే వయసు అయిపోతుంది, లేదు నా దేవుడు సమర్థుడు. మృతతుల్యం అయిపోయింది మీ గర్భము, నా దేవుడు సమర్థుడు. అసలు ఆశే లేదు, నా దేవుడు సమర్థుడు. అబ్రహాం ఒకటే నమ్మాడు, శారా ఒకటే నమ్మింది. వయసులో మీరు చూస్తున్నారు కానీ వయసు కాదయ్యా చూడాల్సిందే, నా దేవుని యొక్క సామర్థ్యం చూడాలి. అతడు సమర్థుడని రూఢిగా విశ్వసించి. మనం ఏమైందంటే సంవత్సరాలు పెరుగుతున్న కొద్ది లెక్కేసుకుంటా అంట. పెళ్ళి 2 సంవత్సరాలే, 4 సంవత్సరాలే, 10 సంవత్సరాలే, ఇంకేం వండుతారు, ఇంకేం నిలుగోసుకుంటే ఇక కాదని మనకి ఇవన్నీ ఇట్లా నడుస్తుంది. అసలు దేవుడు అంటాడు ఈ రాళ్ళ వలన అబ్రహాముకి పిల్లలను పుట్టించగలను అంటాడు. ఒకటే ముందు అద్భుతం చేస్తాడు దేవుడు. సమర్థుడని నమ్మాలి. వాగ్దానం చేసిన వాడు దానిని నెరవేర్చుటకు సమర్థుడిని రూఢిగా విశ్వసించి. బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మృతతుల్యమైన గర్భములోనికి శిశువు ఎలా వచ్చాడంటే విశ్వాసము వలన బలము పొందారని చెప్తున్నారు. సమర్థుడని ముందు దేవుడిని నమ్మారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల ఒక మాట అంట, ఇట్టి మండుచున్న వేడి మిగల అగ్ని గుండములో నుంచి మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. దేవుడు చేయగలుగుతాడు దాన్ని. ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించడానికి దేవుడు సమర్థుడు. రాజా నీకు తెలియదు అనుకుంటా ఆయన సంగతి. నా దేవుడు సమర్థుడు అని భక్తులు సాక్ష్యం ఇచ్చారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము అని చెప్పి తర్వాత ఒక మాట అంటాడు, తన యొద్దకు వచ్చు వారికి ఆయన ఫలము దయచేయు వాడని నీవు నమ్మవలెను కదా. ఎట్లొచ్చినా కూడా ముందు నీ హృదయంలో ఉన్న ఫెయిత్ను దేవుడు ఒకసారి కొలుస్తానని చెప్తున్నా. అప్పుడు కొలిసినప్పుడు నీ సమస్య తూగట్లేదు అని చెప్తాను. బరువు అయింది నీ సమస్య అవుతుంది కానీ ప్రభు యొక్క సామర్థ్యం కనపడట్లేదా? నమ్మొద్దు దాన్ని. సమర్థుడు అని నమ్మిన వాడికి ఎందుకు భయపడతాడని నాకు అర్థం కాదు. ఆది కాలం నుంచి భక్తులందరూ ఏం చేశారంటే దేవుడు సమర్థుడని నమ్మి పనులు చేశారు. అందరూ అబ్రహాము నమ్మాడు కాబట్టి గర్భఫలం వచ్చేసింది అంతే. యాకోబు నమ్మాడు కాబట్టి అద్భుతమైన కార్యములను చూడగలిగాడు. నోవాహు నమ్మాడు కాబట్టి పడవను తయారు చేయగలిగాడు. దావీదు నమ్మాడు కాబట్టి తనకంటే బలవంతుడైన గొలియాతు పైన యుద్ధానికి వెళ్ళాడు. ఏంటి నీ ధైర్యం అంటే నా దేవుడు సమర్థుడు. ఏంటి సమర్థుడు అంటే ఆ సింహం నుంచి నన్ను తప్పించిన దేవుడు, ఆ ఎలుగుబంటి నుంచి నన్ను తప్పించిన దేవుడు ఈ గొలియాతు నుంచి కూడా నన్ను తప్పించుటకు సమర్థుడు. యెహోషువ నమ్మినాడు. ఈ పెద్ద పెద్ద గోడలు కూల్చడానికి నా దేవుడు సమర్థుడు. మరి ఈరోజు మా మాట చెప్పగలుగుతావు అని అంటున్నాను. నా సమస్యలను తీర్చడానికి దేవుడు సమర్థుడని నమ్మితే ఇక నీలో కలవరం ఉండొద్దు, నీలో ఎడబాటు ఉండొద్దు, నీలో తడబాటు ఉండొద్దు, మరలా కృంగిపోయే స్థితి రావద్దు. నమ్మవలేను కదా అంటాడు. తన యొద్దకు వచ్చు వారికి నిశ్చయముగా ఆయన ఫలము దయచేయు వాడని నమ్మవలేను కదా. ఫెయిత్ ఉండాలా, బిలీవ్నెస్ ఉండాలి. ప్రార్థన ద్వారానే చరిత్రకి ఇక్కడ సాక్ష్యాలు 100 సాక్ష్యాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు 100 సాక్ష్యాలు చరిత్రలో మనకు కనిపిస్తాయి. ఊహించలేదు రాసు. జార్జ్ ముల్లర్ గారి జీవిత చరిత్ర దొరికిన చదవని సాక్ష్యం అద్భుతం. ఏమంటాడు తెలుసా? ఆయన ఒక విశ్వాసపు వీరుడు అని ఒక సాక్ష్యం ఉంది. ఆ జీవిత సాక్ష్యాలు 3 ముక్కలు చెప్పాలంటే తెలుసా? 25,000 ప్రార్థనలకు సమాధానం పొందిందట ఆయన. నీకెన్ని వచ్చినాయి మరి? మనం లెక్కేసుకున్న సంవత్సరం ఒక్కడు కూడా రాదు. 25,000 ప్రార్థనలు ఆయన మాట్లాడితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసినట్ట? 25,000 ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇచ్చాడని సాక్ష్యం చెప్తాడు ఆయన. స్నేహితుల కొరకు 58 సంవత్సరాలు ప్రార్థన చేసినట్టు ఇద్దరు కొరకు 1,00,000 మందిని చదివించిండాడు. 10,000 మంది అనాథ శరణాలయంలో పోషించిండాడు. ఇవన్నీ చెప్తే మీరు అనుకోవచ్చు బాగా వెచ్చరుకుంటాయి కదా. ఆయన దగ్గర ఏ పైసలు, ఆయనకు ఉద్యోగం కూడా లేదు. ఇప్పుడు 2 ఉద్యోగాలు చేసి 2 పిల్లలు చదివారంటే కింద వాడు ఏం చదివాలి ఫీజులు ₹1,00,000 అయితేనే ఏం లేదు. 2 భార్యాభర్తలు కట్టుబట్టలతో బయటకు వచ్చారు. ఒకటి తెలుసు, ఏం తెలుసు అంటే మోకాలు వేయటం తెలుసు, దేవుడు ఏదైనా ఇస్తానంటే నమ్మటం తెలుసు. అంతే గారంటే అనుకున్నాడు. ప్రార్థన మీద ఆధారపడ్డాడంతే. రోజు ప్రార్థన చేయటం, దేవుడి దగ్గర సమాధానం పొందుకోవడం. 25,000 ప్రార్థనలు అంటే అది సామాన్యమైన విషయమే కావచ్చు.
మనకు సంవత్సరానికి ఒకటి కూడా కాదు. మనకు అయినవి కూడా మనకు గుర్తుండవు. ఒకే వ్యక్తి కోసం 58 సంవత్సరాలు ప్రార్థన చేస్తారంటే కూడా తన స్నేహితుల కోసం 58 సంవత్సరాలు దినము ప్రార్థన చేసి రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. కట్టుకున్న వాళ్ళ కోసం మనం చేయాలంటే మనకే ఓపిక రావట్లేదే. వాడే మాట్లాడి ముళ్ళ గారు ఒప్పుకుంటారు. అట్లా రాజముళ్ళ ఒప్పుకోవాలి. 1,00,000 మందిని ఎట్లా చదివించిన అవసరం. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అంటే మోకాళ్ళ మీద నుంచి వస్తున్నాయి. అంటే ప్రార్థన చేస్తున్నారు. ఆహారం లేకపోయినా ప్రార్థనే, విద్య కోసం ఏదైనా ఇబ్బంది అయినా ప్రార్థనే, కూడికలకి ఏదైనా కావాలన్నా ప్రార్థనే. ఆశ్చర్యం కలుగుతుంది అసలు. అనుకోని రీతిగా దేవుడు ధన సహాయం చేస్తా ఉన్నాడు. అనుకోని రీతిగా ఫండ్స్ వస్తున్నాయి. పంపించేటప్పుడు కూడా తెలియదు, కానీ వచ్చేస్తాయి, పనులు అయిపోతాయి. అట్లా రాజులాగా బ్రతికినని చెప్తాను. దేని మీద ఆధారపడ్డ తెలుసా? నిత్యము ప్రార్థనే ప్రార్థన. ఆ ప్రార్థన లేకపోతే జాతి ముళ్ళురే లేదు. విశ్వాసం అంటే మంచి ప్రార్థనా పరుడు. రెండోది, దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తాడో దాన్ని ఇస్తాడని సమర్థుడని నమ్మినటువంటి వ్యక్తి. అట్లాంటి వాళ్ళు ప్రార్థన చేసిన సందర్భాలు కనిపిస్తాయి. చిన్న సమస్యలు పెట్టుకొని కూర్చున్నాం మనం. ఎట్లుందంటే పేద రాజుకి వాళ్ళ కొడుకే గిరకు 100 రూపాయలు అప్పు చేసినాం కదా, ఆస్తులు ఇంకేం రాలే. తర్వాత అయ్యా రాకుమారుడు ఎక్కడో 1000 రూపాయలు అప్పు చేసి ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ నాన్నదాకా కొద్దిగా సమస్య అవుతుందా? 1000 రూపాయలు అంటే ఏముంటుందో తీర్చేస్తామని మనకి. అంత పెద్ద రాజు కుమారుడు అయ్యుడు కూడా ఇక చిన్న వెలితి పడ్డట్టు నీవు ఒక గొప్ప దేవునికి బిడ్డలు అని చెప్పుకుంటాను. ఆయన రాజులకు రాజని చెప్పుకుంటున్నాం. సర్వ సమృద్ధి అయిన ఉందని చెప్పుకుంటున్నాం. ఆయన అన్ని చేయటం సమర్థులని నమ్మి కూడా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? మళ్ళా కృంగిపోయి నలిగిపోయి విసిగిపోతున్నావు. నువ్వు బాధపడితే వచ్చేది ఏంటంటే దేవుని శక్తి పైన నీకు అభినమ్మిత కలుగుతుందని చెప్తాను. నీ అవిశ్వాసం ఏమవుతుందంటే దేవుని అసమర్థునిగా చేస్తుంది, అసమర్థునిగా చేస్తుంది. ఇంకంటాడు నమ్మాలి కదా, సమర్థుడని విశ్వసించాలి కదా. నీ ముందు పేద గోడలు ఉన్నాయా? ఉన్న ఎరుపు గోడలు కాదు, ఉన్న గోలినంతరాలు కాదు. చిన్న సమస్యలు ఇప్పుడు ఏమైపోతుందంటే బాగా దండిపోతున్నావు. భక్తుల చరిత్ర చదివితే అసలు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది అని చెప్తారు. అసలు ఇప్పుడు ఇంత ద్వేషించినటువంటి భక్సింగ్ గారు ఉన్నారు కదా, ఎప్పుడైతే ఆయన మోకాల మీదకి వచ్చాడో, ప్రభువును తన హృదయంలో చేర్చుకున్నాడో, విశ్వాసము చేత నింపుపడ్డాడు. అసలు నిండు విశ్వాసం. భక్తుడు అంటేనే దేవుడి పైన అపనమ్మకం ఉండదు. ఇది చెయ్యడు దేవుడు అని ఒక మాట కూడా నీ లోపలికి రాదు. అసలు పరిస్థితులన్నీ అననుకూలం ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేయగలిగినట్టు నమ్ముతున్నారట. విచిత్రం అసలు. ఒకసారి కరాచీ నుంచి 155 మైళ్ళ దూరంలో ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెళ్ళమని ప్రభు చెప్పినాడు. భక్తులు మోహాల మీద ఉంటే బిడ్డను ఫలానా ఊరు పోయి అక్కడ సువార్త ప్రకటించాలని చెప్పారు. దేవుని యొక్క చిత్తం అది, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క పనే కాబట్టి అమ్మట కొంచెం లేచి ఒక స్నేహితులు తీసుకొని చక్కగా ప్రాంతానికి వెళ్ళేదండి. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ మాట్లాడుకున్నటువంటి భాష ఏంటంటే సింధీ భాష అని ఒక భాష మాట్లాడుతున్నాడు. విచిత్రం ఏంటంటే ఆ భాష భక్సింగ్ గారికి రాదు. భక్సింగ్ గారికి ఏమొచ్చో ఉర్దూ వచ్చు, కొంచెం ఉర్దూ వచ్చు, హిందీ వచ్చు. అక్కడ సింధీ భాష వచ్చినోడు ఎవడు ఉన్నాడేమో ఎంత ఎత్తుకుని ఎవరు దొరకదు. ఒకే ఒక ముస్లిం ఉన్నాడని చెప్పాడు. అక్కడ ఉర్దూ భాష వచ్చాయా, ఆయన సింధీ భాష కూడా వచ్చు. ఆయన కలిస్తే పని అయిపోతుంది అనుకుంటే వాడు నిన్న రాత్రి చచ్చిపోయాడు. ఉన్నప్పుడు కూడా చచ్చిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లే. భారంతో మోకరించి ప్రార్థన చేశారు ఇద్దరు స్నేహితులు కలిసి. దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి మీటింగ్కి వెళ్ళి అంటాడు. ఎట్ట వెళ్తాం? ట్రాన్స్లేటర్ లేడు, కొన్నూరు కాదు, వచ్చిన భాష కాదు. నువ్వు పోతే ఎట్లా పోతావు అంటున్నా. సరైన సిద్ధపాటు ఉండొద్దా సార్? ఎవరు దొరకలేదు ప్రభుత్వం, ఏం కాదు నువ్వు వెళ్ళి అన్నాడు. చక్కగా వేదిక దాకా వెళ్ళిందట. కూర్చుని అక్కడ ఒక మాట చెప్పిందట, నా భాష ఏమో నీకు రాదు, మీ భాష ఏమో నాకు రాదు. అనువాదం చేయడానికి ఎవడు లేడు, కానీ దేవుడు మాట్లాడమన్నాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇక సువార్త చెప్పాడు. అసలు ఎన్ని మనం చెప్పుకోవడానికి మన ప్రత్యేక నమ్మం, మనం కూడా నమ్మమని చెప్తున్నాం. బైబిల్లో ఉండాలి కాదు, భక్తుల చరిత్ర కూడా నమ్మం. దాదాపు గంట సేపు ప్రసంగం సింధీ భాషలో చేసిందట. అది దేవుని మహిమ అని చెప్తున్నాడు. రాని భాష మాట్లాడాడు, రాని ప్రజల వద్ద మాట్లాడాడు, సువార్త బోధించడు, ఆత్మలను పంట పోషిందని చెప్తాను. చాలా మంది ఆయన మాట్లాడిన సింధీ భాషలో సువార్తను విని ప్రభువుకు హృదయం ఇచ్చారు. నమ్ముపోయి మనకు వచ్చిన భాషలే మర్చిపోబట్టి, మనకు వచ్చినదే సత్యంగా దాన్ని ఏదో అంటారు, దీన్ని ఏదో అంటారు అని చేసి తెలుగు భాషను కొన్నిసార్లు మర్చిపోయాడు. నంది వాళ్ళ కింద కూర్చొని నువ్వు చెప్పక్క దాన్ని ఏదో అంటారా కానీ అప్పుడు వాళ్ళు చెప్తాం, మనం చెప్తాం. వచ్చిన భాష నువ్వు మర్చిపోతే రాని భాషలో సువార్త ఎట్లా చెప్తారా? ఎట్లా చెప్తాడు? దేవుడు సమర్థుడని నమ్మి ఆయన సింధీ భాషలో సువార్తను ప్రకటించి వాళ్ళ తర్వాత ఎప్పుడు సింధీ భాష మాట్లాడారు.
నమ్ముతురా? నేనైతే నమ్ముతాను. ఎందుకంటే చదువు రావడం ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళు నేను ఫుల్ మంది చూసిన ప్రార్థన చక్కగా 2 చేతులు పైకెత్తి గ్లోరీ టు జీసస్, జీసస్ ప్లీజ్ కమ్ జీసస్ నాకు మాట్లాడుతూ ఉంటే అందరూ ఒకేసారి తిరిగిన హ్యాపీలో పత్తి తీయడానికి పోయాము. కరెక్ట్గా రోజుకి ఎంత వస్తాయని చెప్పలేదా? రోజంతా పని చేస్తే ఎదికిన వాళ్ళకి ఎన్ని వస్తాయని చెప్పదు. నువ్వే చెప్పు. లెక్కలు రావు, చదువు రాదు, అక్షరం రాదు, ఆలు రావు, ఏ విధంలో ఏమి రావు. మంచిగా నేను మోకాలేసి 2 చేతులు పైకెత్తి దేవుని నామం ఏం చేస్తాను తెలుసా? ఇంగ్లీష్లో దేవుడిని ప్రైజింగ్ చేస్తున్నా. ఒకసారి అంతే ఇప్పుడు నాకేమంటాను అని అడిగినావు అనుకో, నాకేం తెలుసు, నాకేమన్నా తెలిస్తే కదా అని. మరి ఏం తెలియదానికి ఎక్కమంటారు ఇంగ్లీష్ అంటే వస్తున్నాయి. దేవుడు సమర్థుడు దేనినైనా చేయడానికి ఆయన సమర్థుడని నమ్మి వాళ్ళు అడుగు ముందుకేస్తారు. సమస్యల కంటే పెద్ద దేవుడు నీ దేవుడు అని నువ్వు నమ్మాలని చెప్తాను. సమస్యలన్నింటినీ సరిపోయిన వాడు దేవుడు అని నమ్మాలి. పరిస్థితులు ఎంత భిన్నంగా అయినా కనపడే నేను చెప్తాను. నువ్వు అనుకున్న దానికి భిన్నంగానే పరిస్థితులు. మనం ఒకదాని కోసం ప్రార్థన చేస్తానని అనుకో, అప్పటిదాకా కొంచెం మంచిగా ఉంటుంది పరిస్థితి. నువ్వు స్టార్ట్ చేయడంతో ఇంకా ఘోరం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మారాలని చేస్తాను అనుకో, వాడు అప్పటిదాకా మామూలుగానే ఉంటాడు. అసలు మనం మారాలని ప్రార్థన చేసిన కాదు ఇంకా రివర్స్ అవుతాడు. ఇంకా చికాకు అయితే ఇప్పుడు లాస్ట్కి మనకు కంక్లూజన్ పడతాం. ఏమనుకుంటారు తెలుసా? అసలు చేయకపోతేనే మంచిగా ఉండేటట్టుంది కదా, ప్రార్థన మానితేనే వాడు కొంచెం మాట్లాడేటట్టున్నాడు కదా అని చెప్పి ప్రార్థన మానాలని ఆలోచన కాకపోతే ఆ మాటకు వచ్చి మనం రాసిపడి ఆపినవా వాడు బతుకాలలో మాట్లాడాలి. ఎట్లా మారుతుందో తెలుసా? అట్లా విసిగించి వచ్చే చివరికి ఏమైపోతుందంటే, చివరిలో ఆ విసుగుదలంతటిని భరించిన ప్రార్థనలో మోకరించి పోరాటం చేసినప్పుడు చివరిలో దేవుడు కార్యం చేస్తాడు. చెప్తాను విశ్వాసాన్ని చూస్తాడు. చేస్తున్న ప్రార్థనకి పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నా కూడా నువ్వు విశ్వాసంతో మోకరిస్తున్నావా లేదా ఒకసారి పరిశీలన చేసి అప్పుడు ప్రభు పనిచేస్తారని చెప్తాను. మనందరం మధ్యలో దేనిపోయి అసలు మధ్యలోనే చక్కగా ఇది లేకపోతే అంత మనశ్శాంతి ఉంటుంది. అనవసరంగా ఏదో నేను చెప్పి ఆపడేయమన్నప్పుడే లేదు. సోషల్ మీడియా కోసం మన వాళ్ళందరూ ప్రార్థన చేసింది. అప్పటిదాకా నేను రోజు 4 ఎడిటింగ్ చేస్తుండే, 2 వీడియోలు అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడైతే మన వాళ్ళందరూ కలిపి మా ఇద్దరు పిల్లలు చేసుడు, అమ్మగారు చేసుడు, సంఘం చేసుడు, అందరు చేస్తే దెబ్బకి ల్యాప్టాప్ ఆడైపోయింది. ఇప్పటికీ నిలబడ్డ దానికి ఏమైపోయింది? హైదరాబాద్ పోయి 1,20,000 ల్యాప్టాప్ ఏమైందంటే ఏమి లేదంట. అని ఏం లేదంటే మరి చేయరాదంటే సరే తెలవట్లేదు సార్. ఇప్పటికీ తెలవట్లేదు. సురేష్ పడుకుని హైదరాబాద్ మొత్తం తిరిగిన ఐసీలు పోయినారు అన్నారంటే తెప్పి అయినా సార్ అంటే ఐసీలు దొరకట్లేదు అన్నారు. మదర్బోర్డు తెప్పింటే మదర్బోర్డు దొరకట్లేదు అంటారు. ఢిల్లీ దాకా ఫోన్ చేసినాం, బాంబే దాకా ఫోన్ చేసినాం, ఒక్క ముక్క చెప్తూ కొట్టి అసలు మనం చేసిన ప్రార్థన ఏంటి? సోషల్ మీడియాలో ఇంకా వీడియోలు రావాలని చేసినాం. అసలు చేయకపోయినా బాగుండకపోయినా నా ల్యాప్టాప్ బాగుండేది. అందరు చేసి అది ఆగైపోయింది. ఇట్లనే ఉంటాయి పనులు. అసలు మనం చేస్తున్న ప్రార్థన ఎందుకు జరుగుతున్న పనులు ఏంది అన్నట్టు కంప్లీట్ ఆపోజిట్ జరిగిపోయింది. అక్టోబర్ నుంచి వెయిట్ చేసినాం అక్టోబర్కి, డిసెంబర్ దాకా ఆగినాం. జనవరి అయిపోయి, ఫిబ్రవరి అయిపోయి, న్యూ ఇయర్లో నేను స్టార్ట్ చేద్దామని అనుకున్న అయినా దొరకలేక లాస్ట్కి ప్రార్థన చేసి మొన్న ఒక ల్యాప్టాప్ పండుగ ఆగేట అయిపోయిందని చెప్పి 80,000 లోన్ పెట్టి ఒక మంచి ల్యాప్టాప్ తెచ్చి రెడీగా అన్నీ పెట్టుకొని కూర్చున్నాం. మళ్ళీ ప్రార్థన చేస్తాం. మళ్ళీ అదే ప్రార్థన పాడైనట్టుంటుందిగా, పాడైంది బాగా అవుతుంది, మళ్ళీ అది పని చేస్తుంది. మొత్తం మళ్ళీ అనుకున్న అంశం ముందుకు పోతుంది. ఇక జంకి ఆగినవే అనుకో, అట్లా అసలు ప్రార్థనే చేయదని చెప్తాను. యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు కూడా ఎట్లా ఉంటుందో, దయ్యం పట్టినప్పుడు ఎట్లా పోతాడో తెలుసా? వారిని బాగా విసిగించి వణికించి చచ్చిన వాని వల్ల పడ్డాడు. తర్వాత వాడు లేచి మంచివాడు అయ్యాడు. ఆ దెబ్బకు మనకు అనిపించదు, అయ్యో పుట్టుకుని పోయిందయిందా అన్నంత అయిపోతాడు. ఇంకా రేపు బలం ఉన్నంతసేపు వాడు ప్రయత్నం చేసి ఒక్కసారి వదిలిపెట్టిపోతాడు. ఆ మధ్యలోనే మనం చాలాసార్లు దీన్ని వదిలిపెట్టడానికి మనమే వదిలిపెట్టిపోతాం. ఈ సమస్యలు వద్దు, ఈ గోళాలు వద్దు, ప్రభావ సపోర్ట్ చేయకుండా ప్రార్థనే చేయొద్దు. అసలు కొత్త సిద్ధాంతం చేస్తారు కొంతమంది. కొత్త సిద్ధాంతం ఏంటంటే అసలు ప్రార్థన చేయొద్దు, సమస్యలను పెంచుకోవద్దు, గొడవలు వద్దు. ఏం చేయకుండా మనకి ఎంత మనశ్శాంతి ఉంటుంది అనుకుంటాం. అద్భుతాలు చేస్తారు చెప్తా. నమ్మితే ఎట్లా జరుగుతాయో తెలుసా? ఊహించలేనటువంటి అద్భుతాలు. ఇదిగో అతడు ప్రార్థన చేయొచ్చున్నాను. సౌలు లాంటి కఠినుడు, సౌలు లాంటి మనిషి కూడా మారిపోయాడు. మారటం అంటే వాళ్ళు అట్టిట్లా మారి ఆదివారం గుడికొచ్చినట్టు కాదు. అసలు మారితే మోకాల మీద నుండి 3వ ఆకాశాన్ని చూసాడు. అదే దేవుని కొరకు ప్రాణం పెట్టాడు. అదే దేవుని గ్రంథం కొరకు రక్తాన్ని కార్చాడు.
శ్రమలను సహించను మార్పు అంత రేంజ్లో వస్తుందని చెప్తున్నా. మన సమస్యలు చాలా చిన్నవి అని చెప్పి గట్టిగా నువ్వు అడిగే సమస్య భూమి మీద ఉన్న మనుషులే చేయగలిగే పెద్దవి కాదు. చిన్న చిన్న సమస్యలకు బెంబేలెత్తుతున్నావు కదా. ఐగుప్తు దేశంలో ఒక స్త్రీ ఉందట. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఒక ఆమె యేసు ప్రభువును నమ్మిందట. ఏం చేస్తుందంటే రోజు ప్రార్థన చేసి బైబిల్ చదివేది. రోజు ప్రార్థన చేసి బైబిల్ చదువుతుంది. అది క్రీస్తును అంగీకరించేటువంటి దేశం కాదు. భర్త ఒక మాట చెప్పాడట, అమ్మా నువ్వు ఇట్లనే చదివితే, ఇదే దేవుని నమ్మి నువ్వు ఇట్లనే ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేస్తే ఏదో ఒక రోజు నేనే నిన్ను చంపేస్తానని చెప్పాడు. అయినా కూడా మానకుండా భర్త బాధ మనసుకొరకే చేస్తున్నాడు ప్రార్థన. చాలాసార్లు చెప్పి చూసాను, ఎన్నిసార్లు చెప్పినా కూడా వినేటట్టు లేదు. ఆమె అంటుందంటే నువ్వు చంపినా చచ్చిపోతా కానీ ఏసైనా మాత్రం నేను విడిచిపెట్టినాను. బిడ్డను చూస్తే చాలా ఉంటుంది, భార్యను చూస్తే చాలా అనిపిస్తుంది, కానీ ఆమె చేసే పనులను బట్టి కోపం వస్తుంది. కొన్ని నెలలు అట్లా గడిచిపోయింది. కొన్ని నెలలు గడిచిపోయిన ఒక రోజు అనుకున్నాడట చంపేద్దామని తీర్మానానికి వచ్చింది. ఎట్లా చంపేయాలి? ఆయన పెద్ద బ్యాంక్ మేనేజర్. కానీ చంపేసినప్పుడు ఈ కారణం మీద చంపుతున్నాను మాత్రం ఆమెకు అర్థం కావద్దు. ఏదో ఒక కారణం మోపి చంపాలి. నువ్వు నమ్ముకున్నామని చంపితే అది మంచి పద్ధతి లాగా అనిపించట్లేదు. ఒక కారణం మోపాలి, ఒక నేపం మోపాలి. ఏం నేపం మోపి ఆమెను చంపాలి అని అనుకున్నాడు అంటే, శుక్రవారం నాడు బ్యాంక్ డ్యూటీ అంతా అయిపోయింది. శనివారం కూడా డ్యూటీ చేసుకుని వచ్చినప్పుడు బ్యాంకు తాళాలు ఉంటాయిగా, ఆ తాళాలు ఎక్కడ దాచిపెట్టాడు. తర్వాత ఇంకొచ్చి తాళాలు తెమ్మని అడుగుతాడు. ఆ తాళాలు లేకపోతే జాబ్ పోయింది. జాబ్ పోతే మనం బ్రతకడం చాలా కష్టం అయింది. కాబట్టి వీటన్నిటి వద్దు, నిన్ను చంపి తర్వాత నేను కూడా చచ్చిపోతా అని చెప్పేసి ఒక తీర్మానానికి వచ్చాడు. శనివారం మొత్తం డ్యూటీ అంతా చేసుకొని ఆ నైలు నది బ్రిడ్జి మీద నుంచి ఒక వచ్చేసి వీటికి వచ్చి అడిగి ఒక మాట, తాళాలు ఎక్కడ పెట్టినామని అడిగాను. అంటే నువ్వు నాకు ఇయ్యలేదు అన్నాడు. ఈ రంగు అట్లేదు లేదు, సోమవారం కాలం తాళాలు తెస్తావో తెలియదు, చంపేస్తాను. సరే అన్నది. ఏమంటుంది? ఎదురు చూస్తలేదు, మర్చిపోయినాం అనుకుంటున్నా, నాకు ఇచ్చినాం అనుకుంటున్నా కానీ ఎక్కడ ఉంటుంది, నీకే దొరుకుతుంది. ఆదివారం నాడు ఆయనకి చేపలు కూడా బాగా ఇష్టం. ఆమె కూడా బాగుంది. ఆదివారం నాడు చేప తెచ్చినాడు. పేద చేప తెచ్చి కూర వండేసి వచ్చి వండేసిన తర్వాత చక్కగా తిని చంపేస్తా అన్నాడు. ఏం చేయమో అర్థం కావట్లేదు. ఎంత చెప్పినా వినేటట్టు లేడు. తాళాలు కావాలంటే సరేలే అన్నది ముందు భోజనం పెడతాం. భోజనం చేసరికి కత్తి పట్టుకొని కూర్చున్నాడు. కత్తి పట్టుకొని కూర్చుని అడుగుతున్నాడు, నేను చంపేస్తాంట. ఆమె ఏసైని నమ్ముకున్నావు అని అన్నదట. లేదు, ఏసైని నమ్ముకున్నామని నేను చంపట్లేదు, ఆయన ప్రార్థన చేస్తున్నామని నేను చంపట్లేదు, నా తాళాలు వెళ్ళి కట్టిన చంపేస్తాను. తాళాలు దొరికితే నేను ఎందుకు చంపుతాను నేను అన్నాడు. తాళాలే కదా నీకు కావాల్సిన ఒక నిమిషం అలా చెప్పి లోపలికి వెళ్ళిపోయి ఆ తాళం ముందు తెచ్చింది. ఈయన పరేషాన్ అయిపోయాడు. ఈయన పరేషాన్ అయిపోయి ఆయన కారణం ఆడుకుంటాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పాను అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చినా నేను చెప్పడం కాదు, ఎక్కడ పెట్టినావు నువ్వు చెప్పాలన్నట. అప్పుడు ఆయన చెప్పిందంటే, నేను డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జి మీద నుంచి ఇది నైలు నది విసిరేసిన అని చెప్పినాడు. నైలు నది అంటే ప్రపంచంలో పొడవైన నది. అది అంత పెద్ద నది విసిరేసిన. నేను విసిరేసిన, నేను చంపడానికి ఒక కారణం కొరకు విసిరేసిన. ఇప్పుడు చెప్పి ఎక్కడి నుంచి వచ్చినాయని అడిగింది. ఆమె చెప్పింది, నువ్వు తెచ్చిన చేపలు వచ్చినాయని చెప్పింది. నువ్వు 100 మంది ఇచ్చిన ఒక చేప, ఆ చేపలో ఈ బుద్ధి కనిపించింది, ఇది దాచిపెట్టింది ఇప్పటిదాకా అని. అసలు ఆయన నమ్మలేకపోతున్నాను. ఎట్లా అంత పెద్ద నైలు నదిలో ఒక చేప, ఈ తాళపు చెవులు మింగుడు ఎక్కడిది, ఆ తాళపు చెవులు కూడా జానం పట్టుకోవడం ఎక్కడిది, దాన్ని అమ్మి మనిపి కూర్చుడు ఎక్కడిది, నేనే తెచ్చి మళ్ళీ నీకు ఇచ్చుడు ఎక్కడిది, నువ్వు తెచ్చి నాకు ఇచ్చుడు ఎక్కడిది. నమ్మలేకపోతున్నావు. వేయలేదు అందులో అడిగినట్టు. అందులో వేసినావా లేదంటే అందులోనే వేసినా. మరి ఇప్పుడు నీ చేతిలో ఉందా లేదా? ఉన్నది. ఇది చేసింది నా ఏసఐ అని చెప్పిందంటే ఉంటాడు. అసలు ఏం చేస్తుంది? అసలు అక్కడ నేను మోకరించి దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. రక్షణ పొందాడు, ప్రభుకు హృదయం ఇచ్చాడు, అక్కడ సేవ జరుగుతుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు? ఆటను ఎట్లా జరిగిందంటే విశ్వాసం అంతే, ప్రార్థన అంతే, దేవుడు పైన నమ్మిక అంతే. ఏంటో నైలు నదిలో కూడా పడేసుకొని దొరికించుకోవడం సామాన్య విషయం కాదు. కానీ దేవుడు దానికి సమర్థుడు అని నమ్మింది. అంతకంటే పెద్ద సమస్యలు అని అడుగుతాను అనే పెద్ద సమస్యలే కాదు. కానీ విశ్వాసంతో నువ్వు దేవుని దగ్గరకు వస్తే దేవుడు నీ జీవితంలో ఏం చేయగలుగుతాడుగా? అద్భుతములు చేయగలుగుతాడు. దాన్ని నమ్మి నువ్వు మోకాలు వేయగలిగితే, నమ్మి మోకాలు వేస్తే అప్పుడు అంటాడు దేవుడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచేద్దాము. ఇప్పుడు మహిమ కనపడట్లే. ఎందుకు కనపడట్లేదు? ప్రభావ మహిమ అంటే నువ్వు ఇంకా నమ్మట్లేదు కాబట్టి, ఎక్కడో చిన్న వెలుతు ఒకటి కనిపిస్తుంది కాబట్టి, అపనమ్మిక ఉంటుంది కాబట్టి.
ఇట్లా బిలీవ్ చేయడానికి ఏమవుతుందా అని అంటారు. సరే ఇప్పుడు నువ్వు నమ్మట్లేదు, దాంతో ఏమైనా పని అవుతుందా చెప్పి నమ్మకం సార్. చూసుకొని ఇది కాదు అని అనుకుంటే ఏమన్నా అయితే చెప్పండి. అట్లయితే అందరం అదే పాట పాడొచ్చు. ఫెయిత్లో దేవుని వైపు వదులుతున్నాం అనుకోతే ఎట్లా, విశ్వాసంతో దేవుని వెంబడించకపోతే ఎట్లా. వాటన్నిటిని నమ్మటానికే, నమ్ముటకు ఆధారము కలగజేయడానికి దేవుడు అద్భుతాలన్నింటినీ గ్రంథస్థం చేసింది. అసలు ఇట్లా మీరు నమ్మరు కాబట్టే ఆ రోజు ఎరికో గోడలు కూలైన ఒక సజీవ సాక్ష్యం ఉంది. యెహోషువ ఉన్నాడు, కోటలు ఉన్నాయి, కూలిపోయిన కోట ఆనవాళ్ళు ఉన్నాయి. చూస్తున్నాం, చదువుతున్నాం, ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఏమంటో తెలుసా, ఏమో ఎవరికి తెలుసు కూలినో లేదు తెలుసా. మళ్ళీ ఆ మాట వచ్చేసరికి నీకెట్లా అద్భుతం జరుగుతుందా. వర సముద్రం పాయలైపోయింది, నమ్మొద్దు. బైబిల్లో రాయబడ్డ ప్రతి మాటను నమ్మితేనో యేసయ్యను నమ్మినట్టు లెక్క. అన్నిటికి లోపల డౌట్లు లేదని మేము అన్ని నమ్ముతున్నాం అన్న మరి అన్ని నమ్మిన దాన్ని నువ్వు ఈ సమస్య ఎందుకు నమ్మవు? నీ సమస్యలకు దేవుడు చాలిన వాడని నమ్మవా? నమ్మాలి కదా. నువ్వు నమ్మినవి అనుకో, మళ్ళీ నువ్వు మహిమను చూసేంత స్థితిలో అట్లాంటి కార్యములు దేవుడు చేస్తాడు. మోకరించు పట్టుబట్టిన వాళ్ళతో దేవుడు ఏం చేశాడు? మోకరిల్ల చేశాడంటే సౌండ్ ఎవ్వడు ఊహించడు. ఈయన మోకాలేసి ఆ దేవుడికి ప్రార్థన చేస్తాడు. కానీ ఆయన నామము కొరకు బ్రతుకంతా అప్పగించుకున్నాడు. అట్లుంటే దేవుడు కార్యములో దేవుడికి అసలు దేవుడి కార్యములు దొరుకుతున్నది. దేవుని ఆశ్చర్య కార్యములను కూడా నిండు విశ్వాసంతో దేవుడి దగ్గర రావాలి. తన యొక్క కొత్తనం బాగానే ఉంది, సమస్యలునే బాగానే ఉంది అని ప్రభు అంటాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యము. తన యొద్దకు వచ్చు వారికి ఆయన నిశ్చయముగా ఫలము దయచేయు వాడని నమ్మవాడు. ఎందుకు చేయట్లేదు ప్రభు అంటే వాళ్ళు నమ్మట్లేదు బిడ్డ. ఒక్కటే ఒక కొటేషన్ ఇచ్చి పంపుతారు. దేవుడు ఏమంటారు తెలుసా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఇంకొక మాట వచ్చు, నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక అన్నాడు అనుకో. జరుగుతాయా? జరగలేదంటే సమస్య ఎక్కడ ఉన్నట్టు. నీ నమ్మిక చొప్పున జరుగుతుందని చెప్పింది. నువ్వు నమ్మకపోతే ఆ కార్యమే జరగదు, ఆ కార్యమే జరగదు. కానీ నువ్వు నమ్మిన ఎడల. అందుకే చిన్నపిల్లలకు మంచి విశ్వాసం ఉంటాడు. చిన్నపిల్లలకి ఏదో చెప్పినప్పుడు నమ్మేస్తారు. దాన్ని నమ్మి ఎమ్మటే ప్రార్థన చేస్తారు. వాడికి సమస్యలు తెలియదో, పరిస్థితులు తెలియదు. ఇప్పుడు మనకు ట్రాన్స్ఫర్ కావాలని మనం అన్నది అనుకో, మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ట్రాన్స్ఫర్ కావాలంటే మనం పట్టుకోవాలి, ట్రాన్స్ఫర్ కావాలంటే ఎంత బడ్జెట్ ఉండాలి, ట్రాన్స్ఫర్ కావాలంటే ఇక్కడ ఎన్ని స్లిప్లు ఉండాలి, ట్రాన్స్ఫర్ కావాలి, ఇవన్నీ మన మైండ్లో క్యాలిక్యులేషన్ తిరుగుతూ ఉంటాయి. రిస్కీ ప్రాసెస్, కలెక్టర్ కావాలి, వీధి కావాలి, ఇదంతా పెద్ద ఏజెండా అయిపోతుంది. ఇది మన మైండ్లో ఎమ్మటా వస్తుంది. పిల్లలు ఏమన్నా అనుకో, వాడికి ఏముండదు. ఎక్కడికి కావాలి చెప్తాడు, ఎక్కడికి కావాలి హైదరాబాద్ అనుకో, ఎమ్మట ప్రాసెస్ ప్రభుత్వం హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కావాలంటే వాళ్ళ లోపలికి సెకండ్ థాట్ రా. దాని మీద ఉన్నటువంటి ఎఫెక్ట్ తెలియదు, దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్ తెలియదు, దాంట్లో ఒక ఎనికి ఆలోచించాలి విషయాలు. ఒకటే మాట, నిండు విశ్వాసంతో ఒక మాట చెప్తారు మాట, ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావాలి. పిల్లలు రావట్లేదు అనుకో, మనం ఎన్ని సంవత్సరాలు దాన్ని 10 అన్నాం అనుకో, 10 అంటే కష్టమేగా అనుకుంటే మనం లోపల చిన్నగా చేస్తుంటాం. 10 సంవత్సరాలు అంటే కొంచెం కష్టమే, కానీ వేసే చేస్తాడు, అద్భుతం చేస్తాడని మనం స్టార్ట్ చేస్తాం. వాళ్ళకు ఉంటుందా? పిల్లలంటే ఏముండదు. పిల్లలు కావాలంటే పిల్లలు కావాలంటే, అద్భుతం కావాలంటే అద్భుతం కావాలంటే, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం కావాలంటే. పిల్లలతో ప్రార్థన చేపిస్తే విశ్వాసములు వాళ్ళకి కొంచెం స్థిరంగా ఉంటుంది కాబట్టి తొందరగా అద్భుతం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే మీరు మార్పు ఉన్నది కూడా ఎట్లా కావాలి, ఇప్పుడు చిన్న పిల్లల వంటి మనసు రావాలి. అట్లా వాళ్ళు వృత్తిగా నమ్మినట్టు, వృత్తిగా విశ్వసించినట్టు, తల్లిదండ్రుల మాటకు లోపడ్డట్టు నువ్వు నేను కూడా ఏం చేయాలంటే అంత చక్కగా ప్రార్థన చేయగలని చెప్తాను. ఫెయిత్ఫుల్ ప్రేయర్ కావాలి, విశ్వాస సహితమైన ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన, విసుగుగా ఎడతెగక చేసే ప్రార్థన, అటువంటి యథార్థవంతులు చేసేటువంటి ప్రార్థన. దేవుడు ఏం చేస్తాడంటే ఆలకించి అద్భుతం చేయడానికి ఇష్టపడతాడు. ఇంకా మనం పోవద్దని చెప్తాం. ఆయన కడికైతే ఏమైతే చెప్పండి, నిండా మునిగా ఉన్నావుగా, ఇంకేమైనా కొత్తగా ఉందా? ఇప్పటిదాకా నోటి నుండి నువ్వు బాధపడవు అందరం. మోకరించి ప్రార్థన చేసి దేవుని దగ్గర పెనుగులాడితే అద్భుతం జరుగుతుంది. అప్పుడు దాకా ఓపికతో ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. అట్లాంటి అద్భుతానికి మనం చాలా చూడటానికి అవుతుంది. పౌలంత కూడా మారిన తర్వాత నీ జీవితంలో దేవుడు నేను అద్భుతంగా ఉన్నదని చెప్తాను. అట్లాంటి మార్చి యేసయ్య పాదాల దగ్గర పెట్టి నేను దేవుని దాసుడును అని చెప్పుకున్నాడు. ఒకప్పుడు కనబడితేనే నీవు ఎవడవు అని అడిగిండ. అపొస్తలుల 9లో నీవెవడవు అని అడగానే అక్కడ నుంచి చేసే మాట్లాడు, నేను నీవు హింసించుతున్నా వేస్తున్నాడు. అంతే మారిపోయాడు. అప్పుడు మారిపోయి బ్రతుకాలం అంతా నేను నీకు దాసుడు. సమస్యలు పరిష్కారం అయిపోతాయి. యేసయ్య దగ్గరకు వచ్చి దాన్ని నమ్మాలి అని చెప్తున్నారు. కొంతమంది ఏమంటారు, నమ్మాలి అంటే నాకు నమ్మకం కలగట్లేదు అని అంటాం. అంటే ఎట్లా నమ్మాలి? నమ్మకం నమ్మికే రావట్లేదు అంటారు. ప్రశ్నే. ఇప్పుడు నమ్ము అని నేను చెప్పడం ఈజీ, కానీ
నువ్వు కూడా చాలాసార్లు అంటే నమ్మాలా అనుకుంటుంటే మళ్ళీ ఏమంటారు అంటే ఏమైందా ఒక చిన్న అపనమ్మకం వస్తుంది. ఏసై దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఒక చిన్నవాడిని తీసుకుని వచ్చినప్పుడు ఏసై అంటాడు, నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమను పొందుతున్నావు అంటూ మాట్లాడితే వాడు ఏమంటాడు తెలుసా, నేను నమ్మికగా ఉండేటట్టు నా కోసం ప్రార్థన చెయ్యాలి అంతే. దేవుడే ఇవ్వాలి. ఇవన్నీ చదువుకుంటున్న కొద్దీ, దేవుడు చేసిన అద్భుతాలు ధ్యానం చేస్తున్న కొద్దీ, ఆయన నీ జీవితంలో చేసిన మేలులన్నీ ఒకసారి జ్ఞాపకం వస్తే అప్పుడు ఏం కలగాలి, నీకు నమ్మిక కలుగుతుంది. ఇప్పుడు నమ్మకం కొద్దిగా డౌట్ వస్తుంది దేశం మీద అనగానే. అట్లా వచ్చినప్పుడు ఒకసారి నా జీవితాల్లో దేవుడు నీ జీవితాలు సంఘంలో చేసిన ఒకసారి కార్యాలను తెచ్చుకోవాలి. అవన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు దేవుడు చేసిన అద్భుతాలను బట్టి, ఈరోజు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, దేవుడు చేసిన మేలులను బట్టి, ఎన్నోసార్లు ప్రమాదాలకు తప్పించిన సాక్ష్యాలను బట్టి అనిపించింది ఆ రోజు అద్భుతం చేసిన దేవుడు ఈరోజు కూడా అద్భుతాలు చేస్తాడు. కొద్దిగా నమ్మిక పెరిగింది, ఇంకొంచెం నమ్మిక పెరుగుతుంది. ఆ నమ్మిక పెరుగుతున్న కొద్దీ దేవుని యొక్క మహిమ చేత నేను దేవుడు నింపడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రార్థనకు వ్యతిరేకంగా పరిస్థితులు మారుతాయని కంగారు పడాల్సిన పని లేదు. ఒక్కసారి యూటర్న్ తీసుకొని వాళ్ళ మెయిన్ రోడ్డుకి వదిలేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మొత్తం పరిష్కారం అయిపోతుంది. కాబట్టి దేవుని కార్యము ఆశ్చర్యాలంతా అంతే ఉంటాయి. ఒకటే మాట చెప్పి ముగిస్తే, అసలు దేవుడు యోబును దీవించాలని ఆశపడ్డాడట. వాళ్ళు ఎన్నంత తెలుసా, 2 అంతలు దీవించాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండేది. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెబుతానని విసర్జించిన వాడు. అతని వంటి వాడు ఎవడో భూమి మీద లేడని నాస్తంతో చెప్తారు. ఎన్ని గాడిదలు ఉన్నాయి, ఎన్ని రోజులు ఉన్నాయి, ఎన్ని ఒంటెలు ఉన్నాయి, ఎంత పాడి పశు సంపద ఉందో అదంతా మాట్లాడు. అతన్ని దీవించాలని దేవుడు ఆలోచన చేశాడు. ఏమైపోయింది, ఆయనకి మొత్తం పోయింది అంట. దీవిస్తాను అని చెప్పిన తర్వాత పోతారని ఆస్తి ఎంత బాయ్, భార్య బాయ్, పిల్లలు బాయ్, అన్ని పోయి ఎక్కడికైపోయాడు, ఒంటరి వాడైపోయాడు. ఒక్కడైపోయి ఆ ఒంటరితనంలో ఆయన చేసిన ప్రార్థన వల్ల దేవుడు ఆ పోయిన మాట అన్నింటినీ తీసుకుని వచ్చి లాస్ట్ అధ్యాయం అంటాడు, యోబును 2 అంతలుగా దేవుడు దీవించినది. మనకు ఎట్లా అనిపించింది, ఎన్ని పోకుండా ఇరా, ఇవన్నీ తీయకుండా ఇరా, 100 ఉన్నాయి, అవి 200, 1000 మందలు ఉన్నాయి, అవి 2000 మందలది, ఈ మొత్తం పూడు ఎక్కడిది, మన ఎట్లనే ఉంది. దేవుడు ఏమన్నా తెలుసా, ఆ 100ని 200 చేస్తే అందులో నా తనగా నువ్వేమనుకుంటావు తెలుసా, నా మంద కాబట్టి, నా మంద మంచిగానే ఫలించింది కాబట్టి వచ్చింది అనుకుంటాం. దేవుడు ఆశీర్వాదం అనుకో. మొత్తం పోయిగా యోబు లేవడనుకున్నాడు, కోలుకోడు అనుకున్నాడు, యోబు పని అయిపోయింది అనుకున్నాడు అందరూ. స్నేహితులు వచ్చి కూడా అదే పాట పాడారు. కానీ చివరికి దేవుడు ఆ యోబు యొక్క విశ్వాసాన్ని చూశాడు, యోబు యొక్క ప్రార్థనను చూశాడు. ఆ విశ్వాసంతో యోబుకు దేవుడు సమస్తము మరి తిరిగి ఇచ్చేసాడు. ఒకసారి 42:10 చూడండి, 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థనలు చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబుకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి. ఇప్పుడు యోబు మరలా దీవించబడ్డ తర్వాత ఒక్కడని అక్కడ ఇది లక్కని ఎక్కడి నుంచి వచ్చిన యోబు అంటే నీకు అన్న మందలు ఉన్నాయి, ఇప్పుడు 0 అయిపోయినావు. 2 అంతలు ఇచ్చినప్పుడు ఏం చెప్తాడు తెలుసా, ఇది దేవుని కృప అని చెప్తాడు. ప్రతోడు సాక్ష్యం ఏం చెప్తారు అప్పుడు, యోబుకు దేవుడు తోడున్నాడు, యోబుని దేవుడు మరలా దీవించాడు అని చెప్పగలుగుతారు. కానీ ఆయనకు 4 డబ్బులు ఉన్నాయి, డబ్బులు అయినా ఎవడు అనుకోడు. మొత్తం పోయినాయి కదా, మొత్తం పోయి ఒంట్లో ఆరోగ్యం పోయి, కన్న పిల్లలు పోయి, భార్య కూడా దూషించి, స్నేహితులు కూడా దూరం పెట్టి ఒక మాట అంటాడు, నా పనివానికి నేను అసహ్యుడనైతిని అంటాడు. అసలు ఒక దిక్కు లేనటువంటి వ్యక్తిలాగా అయిపోయాడు, రాజులాగా బ్రతికిన వాడు. ఒక దిక్కు లేని వాళ్ళగా అయిపోయి యవనస్తులు చూసి అపహాస్యం చేశారంట. చాలా వేదనతో యోబు మాట్లాడిన మాటలు ఉంటే ఒకటి గుండె పగిలిపోయేటువంటి మాటలు వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాలు కనిపిస్తే వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు అతను ఏం చేశాడంటే 30వ అధ్యాయం చూడండి, ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు వాళ్ళు గలవారు నన్ను ఎడతాని చేదురు, వీరి తండ్రులు నా మందలు కాయ కుక్కలతో ఉండడం తగని వారని. అసలు వాళ్ళ మందలు కాసే కుక్కలు కూడా సమానం కాని వాళ్ళు కూడా ఏం చేస్తారు, యోబు ముందు నిలబడి రోషంగా మాట్లాడుతున్నారట. 6 అంటాడు, నేల సందులలోను బండ సందులలోను వారు కాపురం ఉండవలసి వచ్చిన తుప్పలలో వారు ఒండ్ర పెట్టుదురు, మొన్న చెట్ల కింద వారు కూడి ఉందురు, అట్టి మోటు వారికి పేరు ప్రతిష్టలు లేని వారికి పుట్టిన వారు, దేశంలోనే తరమబడిన వారు, అట్టి వారు ఇప్పుడు నన్ను గురించి పదములు పాడుతురు, నేను వారికి సామెతకు ఆస్పదముగా. అసలు దీని వస్తే అని చెప్తాను, ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా యోగులు ఏం చేస్తున్నారు, ఇప్పుడు 4 మాటలు అంటారు.
నా మంద కాసే కుక్కలతో కూడా సమానము కాని వారు వచ్చి ఎగతాళి ఎత్తులు గుండె పగిలిపోదండి. వాటన్నిటికీ తక్కువ నిలబడి దేవుని పక్షంగా ఉన్నారు. ఇంకేముంది శోధించబడటానికి, చెప్పుకోలేని పరిస్థితి దాకా వచ్చేసాడు. ఆ లాస్ట్ స్టెప్ మీద నుంచి మన దేవుడు ఏం చేయట్టుగా రైజ్ చేయడం మొదలుపెట్టాడు. ఊహించుకుంటాడు ఎవరు. రెండంతల దేవుడు వచ్చిన తర్వాత యోగు గురించి ఒకే ఒక సాక్ష్యం చెప్పాలి. యోగు నమ్ముకున్న దేవుడు గొప్పవాడని చెప్పాలి. వ్యాపారం చేసినాం, లాభం రావడానికి ఏ వ్యాపారం ఉంది దగ్గర మొత్తం పోయి, ఆరోగ్యం వచ్చింది, ఆస్తిపాస్తులు వచ్చినాయి, అదే బాధ్యతడు వల్ల 10 మంది బిడ్డలు అనేటట్టు దేవుడు కృపనిచ్చాడు. దేవుడు దీవించే పద్ధతి అని చెప్తారు. ఇప్పుడు నిన్ను కూడా ఏదైనా చేయాలని ముందు ఏమైతే చెప్పిన 0 5 ప్రశ్న కొంచెం పిచ్చి ఒక 30 ఉందనుకో, వాడి పిచ్చి మొత్తం 100 అయి చేయాల్సిన పనులన్నీ చేసి 100 నుంచి ఒక్కసారి మళ్ళీ 0 తెచ్చుకొచ్చి పెడతాడు. కానీ 30 100 అయినా నువ్వు ఆగదు. మరి ఆగుతూ అప్పటిదాకా సమస్య పెరుగుతున్నా కూడా సమర్థుడు అని నమ్మాలి. పరిస్థితులు మారుతున్నా సమర్థుడు అని నమ్మాలి. ఎంత దూరం పోయినా ఆ పరిస్థితి దేవుడికి అనుకూలమని నమ్మాలి. చివరకు ప్రార్థన చేయాలి, ప్రభువా ఇదే ప్రార్థన ముగింపు రాకుండా. అప్పుడు నువ్వు ఏమైనా అద్భుతాలు ఉండడానికి అవకాశం. నువ్వైతే 20 సంవత్సరాలు సగం తీరంగా ఎనికే పోయి ఉంటున్నావు తెలుసు. అది సీలిందాక నువ్వేది కావద్దు, ఆ పాటికి వెళ్ళిపోయి అదుపుల కోసం ఉన్న మనకి సీలింగ్ నీకేం ప్రయోజనం వస్తుంది చెప్తాను. ప్రార్థనలు అసలే వెనక్కి రావద్దు. ఆత్మలో మనం బలహీనులం కాకుండా విశ్వాసం బలవంతులే. దేవుడి చిన్నటువంటి వాగ్దానాలు ఎంత నెరవేర్చడం సమర్థులను రూఢిగా విశ్వసించి అద్భుతాల కొరకు మనం నిరీక్షిద్దాం. రండి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం.